హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ సవ్యసాచిని. సో, ఈ వీడియోలో మీకు థంబ్‌నెయిల్‌లో చూపించిన విధంగా చాలా యూట్యూబ్ ఛానెల్‌లు డిలీట్ అయితున్నాయి. ఇక్కడ మన ఈటీవీ వాళ్ళు దాని గురించి స్పెషల్ స్టోరీ గూడా చేశారు. నేను చెప్పేదేమైనా తప్పనిపిస్తే దాంట్లో వెళ్లి గూడా మీరు చూసుకోవచ్చు. వీడియో లెంతీ అయిందని అనుకుంటే కొంచెం ఫార్వర్డ్ చేసుకొని చూడండి. బట్ వీడియోని మాత్రం పూర్తిగా చూడండి. ఎందుకు అనంటే దీంట్లో ఉన్న కంటెంట్ అలాంటిది గనక. ఎందుకు ఈ యూట్యూబ్ ఛానెల్ డిలీట్ అయితుంది అంటే 11,000 పైగా యూట్యూబ్ ఛానల్ బ్యాన్ అయినాయంట. సో, రష్యాకి సంబంధించినయి, చైనాకి సంబంధించినయి, మన ఇండియాలో గూడా కంటెంట్ క్రియేటర్స్‌వి చాలా వీడియోస్ డిలీట్ అయితున్నాయి. అంటే టెర్మినేట్ అయితున్నాయి. డిలీట్ అవుతున్నాయి అనంటే మానిటైజేషన్ తీసేయడం గాదు. మొత్తం పూర్తిగా మొత్తానికే తీసేస్తారు. ఎందుకు అనంటే కొంతమంది థంబ్‌నెయిల్‌లో ఏదో ఒకటి పెట్టేసి దాన్ని పబ్బం గడుపుకోవడం కోసం ఇది జేస్తున్నారు అనే ఉద్దేశంతోటి యూట్యూబ్ అనేది చాలా స్ట్రిక్ట్‌లీగా తీసుకొచ్చింది. దానికి సంబంధించిన అప్డేట్ అనేది జూలై 15థ్ రోజు ఈ విధంగా మైనర్ అప్డేట్ అని జెప్పేసి వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేసిర్రు దాంట్లో. సో, దీంట్లో ఏంటంటే రిపిటేటివ్ కంటెంట్ అనేది యూజ్ చేయొద్దు. అంటే గూగుల్ ఫోటోస్ కూడా యూజ్ చేయొద్దు దీంట్లో. అట్లా చేసినట్లయితే మీకు ఛానల్ అనేది డిలీట్ చేస్తామనే విధంగా వాళ్ళు అప్డేట్ ఇచ్చారు. సో, నేను కూడా చేశాను. నా ఛానల్‌లో కూడా ఏది ఆర్ నారాయణమూర్తి గారి జీవిత చరిత్ర అని చెప్పేసి ఆయన గురించి పూర్తిగా కంటెంట్ మాత్రం నా ఓన్‌గా రాసుకున్నాను నేను. రాసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చాను. వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఈ విధంగా స్లైడ్ షో విజువల్ యానిమేషన్ లాగా కొంచెం చేసి నేను అప్లోడ్ చేసిన. బట్ దీనికి కూడా ఇవ్వరు అని చెప్పేసి నా మిత్రుడు కూడా ఒక సలహా ఇవ్వడం జరిగింది. చూసుకో ఆల్టర్‌నేట్ వేరేది చూసుకో తమ్ముడు అని చెప్పేసి. సో, దానికి సంబంధించి నేను యూట్యూబ్ మీద మనం గెయిన్ చేద్దామని చెప్పేసి ఎంతో సెటప్ తోటి, ఎంతో ఆశతోటి వచ్చినోళ్ళం కదా మనం. స్టార్టింగ్‌లోనే మనకు ఈ పెద్ద బ్రేక్ పడింది. మా ఫ్రెండ్ ఏమన్నాడు అంటే ఆల్రెడీ ఒక మానిటైజేషన్ అయ్యి ఒక స్థాయిలో ఉన్న ఛానల్స్‌కు కొన్ని ఎగ్జంప్షన్స్ ఇచ్చిర్రు. వాళ్ళు ఇప్పటి నుంచెల్లి కొంచెం ప్రికాషన్ తీసుకోండి. అంటే కొంచెం జాగ్రత్తగా వాడుకొని మీరు ఈ విధంగా తీసుకోండి అని చెప్పేసి వాళ్ళకు మంత్లీ వన్స్, ట్వైస్ అట్లా జూమ్ మీటింగ్ తీసుకొని ఈ విధంగా చెప్తున్నారంట. వాళ్ళు ఇలాంటి కంటెంట్ పెట్టొద్దు అని చెప్పేసి వాళ్ళకి చెప్తున్నారంట. ఇప్పుడే కొత్తగా ఛానల్ ఓపెన్ చేసిన వాళ్ళే వచ్చి చూస్తున్నారని అనుకుంటున్నాను. అలాంటి వాళ్ళు మన ఛానల్‌కి ఒక లైక్ చేయండి. ఎందుకు అనంటే మనలాంటి వాళ్ళు మనకే లైక్ చేసుకోకపోతే ఇంకెవరు లైక్ చేస్తారు? ఆల్రెడీ 1,000,000 సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళు మనకెందుకు సపోర్ట్ చేస్తారు? సో, మనకు మనమే సపోర్ట్ చేసుకుందాం. సో, నాకైతే ఒక 100 లైక్స్ అంతకంటే ఎక్కువ అడగట్లేదు మిమ్మల్ని. సో, ఈ టార్గెట్ అనేది నేను రీచ్ అయితే నేను ఈ వీడియో చేసినందుకు సక్సెస్ అయిననే అనుకుంటాను. సో, ఈ కంటెంట్‌లోకొస్తే నేను అంటే దానికి సంబంధించి చాట్‌జీపీటీని అడిగాను నేను. నాకో డౌటు. నేను సినిమా న్యూస్‌ను రాసుకొని రిలేటెడ్ ఫోటోస్‌ను గూగుల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని స్లైడ్ షోలో చేసి వీడియో పెడితే రీయూజ్ కంటెంట్ అవుతుందా చెప్పగలరు అని చెప్పేసి నేను చాట్‌జీపీటీని అడిగితే యెస్ అవుతుంది అని చెప్పేసి చెప్పింది. ఏది అది పరిగణించే అవకాశం ఎక్కువుంది అని చెప్పేసి క్లియర్‌గా చెప్పింది ఇక్కడ. వాళ్ళు ఇంతకుముందుకు కొంతమంది కూడా దీని మీద చెప్పారు. ఏంది రీయూజ్డ్ కంటెంట్ అవుతుంది. స్లైడ్ షోస్ చేయొద్దు మీరు. ఏఐకి సంబంధించిన టూల్స్ కూడా మొత్తమే వాడొద్దు అని చెప్పేసి. ఏఐకి సంబంధించిన టూల్స్ మొత్తమే వాడొద్దు అనేది బ్లండర్. ఎందుకు అనంటే చాట్‌జీపీటీ, గ్రోకు, డీప్‌సీకు ఇలాంటివి ఏంది కొన్ని కోట్ల రూపాయలు పెట్టేసి దీన్ని స్టార్ట్ చేసినాయి ఏఐ ప్లాట్‌ఫామ్‌ని. అలాంటప్పుడు యూట్యూబ్ వద్దన్నడు అని చెప్పేసి అనేసరికి దానికి సబ్స్క్రిప్షన్ కూడా తక్కువైతది మొత్తం. యూట్యూబ్‌లో అప్లోడ్ చేసుకోవడం కోసమే మనం మాక్సిమం దాని నుంచి సబ్స్క్రిప్షన్ తీసుకొని పలు సైట్ల నుంచి సబ్స్క్రిప్షన్ తీసుకొని ఏదో వీడియోస్ చేసుకొని యూట్యూబ్‌లో యాడ్ చేసుకొని దాంట్లో ఒక ₹1000 సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఒక వీడియో క్లిక్ అయిందనుకో, మంచి వీడియో క్లిక్ అయిందనుకో, దాని నుంచెల్లి ఒక 10,000 సంపాదించుకోవచ్చు అని చెప్పేసి. అంటే 1:10 రేషియోలో ఆ విధంగా మనం ఆశించి మనం సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం. అలాంటిది ఇప్పుడు మొత్తమే ఏఐ మొత్తం వాడొద్దు అని చెప్పేసి గూగుల్ గనుక బ్యాన్ చేసిందనుకో, మరి అలాంటి సైట్‌లు ఎటు పోతాయి? ఆ కంపెనీస్ మొత్తం మూతపడినట్టే కదా! ప్లస్ ఇంకొకటేందంటే, వచ్చే తరం మొత్తం ఏఐకి సంబంధించింది అని జెప్పేసి మేధావులు జెప్తున్నారు. సో, అది అనేది బ్లండర్. ఎందుకు అనంటే, ఒకవేళ ఇప్పుడు తీసుకొచ్చినా గూడా గూగుల్ అనేది సో అండ్ సో సో కాల్డ్ కంపెనీస్, ఏఐ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచెళ్ళి నెగోషియేట్ జేసుకోవడం కోసం. అంటే ఇప్పుడు ట్రంప్ గనక ఏంది బుడ్డోని బెదిరించి బుర్రకాయ చేతికిచ్చినట్లు అని జెప్పేసి నాకు ఇట్లా లొంగి తిరిగితేనే నేను టారిఫ్స్ తగ్గిస్తా. మాకు ఇది ఇయ్యాలి, అది ఇయ్యాలి అని చెప్పేసి ఏదైతే బెదిరిస్తున్నాడో ఆ విధంగా లొంగ తీసుకోవాలనే ఉద్దేశంతోటి మేబీ తెస్తే తేవచ్చేమో. ఒకవేళ ఏఐని నేను అవాయిడ్ చేస్తా అని చెప్పేసి యూట్యూబ్ అంటే మాతృ సంస్థ అయినటువంటి గూగుల్ గనుక ఖచ్చితమైన నిర్ణయం తీసుకుందనుకో, అది కంపల్సరీ ఏందంటే దానికి ఆల్టర్‌నేట్ ప్లాట్‌ఫార్మ్ ఇంకోటి క్రియేట్ అయితది. ఆల్రెడీ యూఎస్ఏలో అండ్ యూకేలో ట్రయల్స్ నడుస్తున్నాయంట. ఏది యూట్యూబ్‌కి ఆల్టర్‌నేట్‌గా ఇంకో ప్లాట్‌ఫార్మ్ తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. యూట్యూబ్ అనేది మొత్తం మోనోపోలీగా అయింది. మొత్తం టోటల్‌గా అన్ని దేశాల్లో రాజ్యమేలుతుంది గనక, దీనికి ఆల్టర్‌నేట్ కావాలి అని జెప్పేసి. సో, దానికి సంబంధించి గనక
ఒకవేళ గూగుల్ ఇలాంటి రూల్స్ తీసుకొస్తే ఆ మొనోపొలీని తగ్గించడం కోసం ప్లస్ చాట్‌జీపీటీ లాంటి ఏఐకి సంబంధించిన కంపెనీస్ కావచ్చు, వాళ్ళే ఒక గ్రూప్ క్రియేట్ చేసేసి వాళ్ళే ఒక ప్లాట్‌ఫార్మ్ తయారు చేసే అవకాశం కూడా ఉంటది గనుక ఏఐని మొత్తం బ్యాన్ చేయడం హైలీ ఇంపాసిబుల్. అది యూట్యూబ్ అయినా సరే, గూగుల్ అయినా సరే, జేజెమ్ అయినా సరే, ఎవరైనా సరే. సో ఇదొకటి ఏఐ అనేది ప్రస్తుతానికి ఒకవేళ అయినా కూడా ఫ్యూచర్ మాత్రం బ్యాన్ చేసే అవకాశం లేదు. అదొకటి క్లారిటీ. ఇంకా ఏంటంటే స్లైడ్ షోస్ అంటున్నారు. సో నాదేంది స్లైడ్ షోస్ నేను కూడా పెట్టాను ఇట్లే. ఈ విధంగా చేసేసి కానీ నేను దీంట్లో కొన్ని నిజాలు ఏంటంటే ఫోటోలు ఒరిజినల్ కావనుకుంటే సాధారణంగా తీసుకుని కాపీరైట్ ఉన్నవి కావచ్చు, లేదా వాయిస్ ఓవర్ ఒరిజినల్ వాయిస్ ఓవర్ నేను ఇప్పుడు ఇస్తున్నాను కదా, ఆ విధంగా ఒరిజినల్ వాయిస్ ఓవర్ అయితే పక్కా ఇవ్వండి. ఏంది గూగుల్ టీటీఎఫ్లో కొట్టేసి అదేదో నేను వేలకు వేలు సంపాదించాలి అని అనుకుంటామో హైలీ ఇంపాసిబుల్ అది. సో ఈ వీడియో కొంచెం లెంత్ అయినా సరే చూడండి, ఫుల్ వీడియో చూడండి, చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఈ మీరు ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా నాకు సజెషన్ ఇవ్వడం జరిగింది. ఒరిజినల్ స్క్రిప్ట్ రాయండి మీ మాటల్లో, అంటే మనం నేను ఏదైతే మీతో మాట్లాడుతున్నా ఆ విధంగా స్క్రిప్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ విధంగా ఉండాలి. అంటున్నారు పోతున్నారు అని చెప్పేసి వార్త రూపంలో రాసుకొని వార్త రూపంలో ఇది చేసినాం అనుకో, అదేదో ఎక్కడి నుంచో కాపీ కొట్టినామని చెప్పేసి అట్లా కూడా క్లెయిమ్ చేసే ఛాన్స్ ఉంటుంది కనుక. సో మీ స్వరంలో వాయిస్ ఇవ్వరండి, అంటే మన ఓన్ వాయిస్, అంటే టెక్స్ట్ టు స్పీచ్ కాకుండా మీ సొంత వాయిస్తో ఇవ్వండి. ఇమేజెస్ కోసం క్రియేటివ్ కామన్స్ అంటే రాయల్టీ ఫ్రీ సోర్సెస్ సంబంధించి అంటే పిక్సెల్స్, అన్ప్లాష్ ఇలాంటి సంస్థల నుంచి వాడండి, తక్కువ కాపీరైట్స్ ఇమేజెస్ యూజ్ చేయండి అని అంటున్నాడు. సో దీనికోసం నేను ఆల్టర్నేట్ ఏంటంటే నేనేం చేశానంటే ప్రతి దాంట్లో ఇక్కడ మొత్తం ఏంది ఆదిత్య అని ఉంటుంది, లేకపోతే ఇదోటి అదోటి ఐ డ్రీమ్ అని ఏదో ఉంటాయి మొత్తం. సో ఇదేంటి అని అంటే ప్లెయిన్ ఇమేజ్గా మార్చిన దీన్ని చూడండి మీరు. ఇదే కాదు ప్రతి దాంట్లో కూడా నేను ఒక్క దగ్గర కూడా ఏది వాటర్ మార్క్ అనేది ఉండదు. ఎందుకు? ఆ వాటర్ మార్క్ ఉంటే పలానా సంస్థకు సంబంధించిన ఇది అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఒకవేళ వాటర్ మార్క్ కనుక రిమూవ్ చేసుకొని మనం దీంట్లో యూజ్ చేసుకున్నాం అనుకో, తప్పకుండా మనకు 90% దీన్ని రీయూజ్డ్ కంటెంట్గా పరిగణించకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఇది ఇంతకుముందుకు ఉండొచ్చు, వేరే వెబ్సైట్లలో ఉండొచ్చు, కానీ వాళ్ళు అంతకుముందుకు ఎట్లుందో అట్లా అప్లోడ్ చేసి ఉంటారు. బట్ ఇది ఏంటంటే కొంచెం మ్యానిపులేట్ చేయండి, కొంచెం దాన్ని వేరే తీరుగా తయారు చేయండి. సో ఆ విధంగా చేస్తే కొంచెం ఇది. సో స్లైడ్ షోకి సంబంధించి ఇదొకటి డౌట్ క్లారిటీ అయింది. ప్లస్ ఇంకొకటి ఇది ఎలా చేయాలి అనేది నేను వేరే వీడియోలో సపరేట్ వీడియోలో చేస్తాను. నేను ప్రతిదీ మనం సిస్టంలోనే మన మొబైల్లో చాలా టూల్స్ వచ్చినాయి. ఈ ఏంది ఆన్లైన్లో వెబ్సైట్లలో కూడా చాలా టూల్స్ వచ్చినాయి, కానీ హైలీ హెచ్డి పిక్చర్స్ ఇవ్వట్లేదు వాళ్ళు. సో హైలీ హెచ్డి పిక్చర్స్ ఫ్రీ సాఫ్ట్వేర్ ఎలా చేయాలి అనేది నేను తప్పకుండా నెక్స్ట్ వీడియోలో మీకు కంపల్సరీ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఆ వీడియో లింక్ పెడతాను, చూడండి ఎలా చేస్తున్నాను ఏంటి. ఈ విధంగా ఇక మొత్తం ప్లెయిన్గా తయారు చేసిన చూడండి, సిస్టంలోనే జస్ట్ విత్ ఇన్ 5 secondsలో అయిపోద్ది మీకు పని. ఏ వాటర్ మార్క్ లేకుండా క్లియర్గా ఉన్న బ్యాక్గ్రౌండ్ని వెనకంగా వచ్చే విధంగా చాలా నీట్గా చేసి ఇస్తుంది ఆ సాఫ్ట్వేర్. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను, దాంట్లో చూడండి. అది మాత్రం పక్కా చూసుకోండి. స్లైడ్ షోస్ చేయాలి, వీడియోస్ స్టోరీ టెల్లింగ్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఇది తూచా తప్పకుండా పాటించాల్సిన నియమాలు అనమాట. అండ్ దెన్ ఇంకొకటి నేను ఏం అడిగినంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా వీడియో లింక్ పెడితే లింక్ ఓపెన్ చేయలేను, కానీ మీరు ఎలాంటివి చేయాలనుకుంటారో, వాయిస్ ఓవర్ ఉందా, మీ సొంతందా, లేకపోతే కామెంటరీయా ఏంది అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇమేజెస్ గూగుల్ నుంచి తీసుకున్నాయా, ఏదైనా యానిమేషన్ నుంచి ఎడిటింగ్ వాడారా, లేక ఇమేజెస్ జస్ట్ ఫేడ్ అండ్ ఫేడ్ అవుట్ అవుతున్నాయా అని చెప్పేసి అడుగుతున్నాడు. మీరు మీ మాటల్లో లేక వెబ్ నుండి న్యూస్ ఐటమ్స్ చదివారా అని చెప్పేసి అడుగుతున్నాడు. సో దీంట్లో రీయూజ్డ్ కంటెంట్ ఎక్కడెక్కడ అవుతుందంటే వాయిస్ ఓవర్ లేనప్పుడు ఎస్ ఇది అవుతుంది అంటుండు. టెక్స్ట్ టు స్పీచ్ వాడారు, ఎస్ రీయూజ్డ్ కంటెంట్ అవుతుంది. గూగుల్ నుంచి ఫోటోలు వాడారు, నో ఎడిటింగ్, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి చూడండి, నో ఎడిటింగ్లో ఇవి వాడారు అని అంటుండు. సో అవుతుంది. కామెంటరీ లేదా వ్యక్తిగత విశ్లేషణ లేదు, అంటే మన సొంతంగా క్రియేట్ చేసి సొంతంగా ఎక్స్ప్లెనేషన్ చేసినట్టు లేకుండా కృతకంగా ఉందనుకోండి మన తెలుగు భాష, అది కూడా రీయూజ్డ్ కంటెంట్ అవుతుంది. మీరు స్వయంగా మాట్లాడారు, ఏంది రీయూజ్డ్ కంటెంట్ కాదు. ఇమేజెస్ వాయిస్ ఓవర్ మీనింగ్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది అని అంటే రీయూజ్డ్ కంటెంట్ కాదు. సో ఇమేజెస్ పెట్టుకోండి, స్లైడ్ షోస్ చేసుకోండి అంటున్నాడు దీంట్లో. బట్ కాకపోతే ఏంటంటే దానికి సంబంధించి కొంచెం ఎడిట్ చేయండి, ఏ ఫొటోస్ అయినా సరే కొంచెం ఎడిట్ చేయండి, దానికి సంబంధించిన వాటర్ మార్క్ తీసేయండి, ఏ నుంచి జనరేట్ చేసిరని, లేకపోతే వేరే సైడ్లకి నుంచి జనరేట్ చేసినట్టు షటర్ స్టాక్స్ అని ఎన్నో ఉంటాయి కదా. సో దానికి సంబంధించినవన్నీ రిమూవ్ చేసేయండి, రిమూవ్ చేసేసి వాడుకోండి. అది కూడా కొంచెం చూసి వాడుకునే విధంగా. సో ఇంకొకటి
వీడియో గురించి అనుమానంగా అంటే మీరు గూగుల్ ఫోటోలు వాడి ఉంటే మీ సొంత మాటలు లేకపోతే టెక్స్ట్ అనే విధంగా మాత్రమే ఉంటే రీయూజ్ కంటెంట్ అవుతుంది అయ్యే ఛాన్స్ ఉంది, మానిటైజేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నాడు. సో స్క్రిప్ట్ మొత్తం నేనే సొంతంగా రాసుకున్నా, వాయిస్ ఓవర్ నేనే రికార్డ్ చేసుకున్నా, ఇమేజెస్ రిలేటెడ్గా ఉండేలా గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఎలాంటి వాటర్ మార్కులు లేకుండా క్లీన్ చేసుకొని వాడుతున్నా. సో దీనికి ఏమంటున్నాడు అని అంటే క్లియర్గా చెప్తున్నాడు, మీరు చెప్పిన ఆధారంగా మీరు తయారు చేసిన వీడియో రీయూజ్డ్ కంటెంట్ కింద రాదు, పూర్తిగా విశ్లేషిస్తే అని చెప్పేసి. చాట్‌జీపీటీని అడిగిన ఇవన్నీ నాకేం తెలియదు, దాని ప్రకారమే చాట్‌జీపీటీని అడిగినా జెమినీది కూడా అడిగిన, ఈ రెండు కలిపింది అనుకో ఇంకా కొంచెం లెంతీ అయిపోతుంది అని చెప్పేసి నేను మీకు చెప్పట్లేదు. స్క్రిప్ట్ సొంతంగా రాసుకున్నారు, ఇది ఒరిజినల్ కంటెంట్కి ముఖ్యమైన అంశం, ఇది మెయిన్ పాయింట్. వాయిస్ ఓవర్ మీరు రికార్డ్ చేసుకున్నారు అని అంటే ట్రస్ట్ వర్తీ కిందికి వస్తుంది. ఇమేజెస్ గూగుల్ నుంచి వాటర్ మార్క్ లేకుండా క్లీన్ చేసి వాడుతున్నారు, ఇది కాస్త సెన్సిటివ్ ఏరియా, అది చూసుకొని వాడాలి అని చెప్పేసి అంటాం. కాపీరైట్ ఇష్యూకి లీడ్ అవ్వచ్చు కొన్ని సందర్భాల్లో ఇమేజెస్ వాడడం, ఒకేషనల్లీగా అంటే తరచూ వాడడం. సో న్యూస్ రిలేటెడ్ ఇమేజెస్ని ట్రాన్స్ఫార్మ్ చేయడం అంటే ఎడిటింగ్ చేయడం, మోషన్ చేయడం, ట్రాన్సిషన్ కలపడం. అంటే మనం మోషన్స్ కూడా ఏంది నేను ఎలాగ చూపించాను కదా, జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఏదైతుందో అలాంటి కొన్ని మోషన్స్ క్రియేట్ చేసేసి అండ్ ట్రాన్సిషన్స్ కూడా నేను పెట్టినాను కదా, ట్రాన్సిషన్స్ వస్తున్నాయి కదా మధ్యలో వీడియోకు. సో ఆ విధంగా ట్రాన్సిషన్స్ క్రియేట్ చేయడం అలాంటివి చేయండి. సో ఇలాంటి వీడియోస్ ఎలా చేయాలి అని అంటే మీకు ఒకవేళ తెలిసి ఉండకపోతే ఏ సాఫ్ట్వేర్లో చేస్తున్నాను, నేను ఫ్రీ సాఫ్ట్వేరే వాడతాను, నేను పెయిడ్ వెర్షన్ వరకు రాలేదు నేను ఇంకా. సో దానికోసం డీటెయిల్స్ కావాలి అని అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ కామెంట్ పెట్టండి మీరు ఏ సాఫ్ట్వేర్ వాడుతున్నారు పూర్తిగా ఈ విధంగా రావడం కోసం అని చెప్పేసి. మీకు డౌట్ ఉంటే ఆ డౌట్స్ కామెంట్ రూపంలో అడగండి. వీడియో లెంతీ అవుతుంది అనుకున్నా కానీ కొంచెం కంటెంట్ యూజబుల్ కంటెంట్ అయినప్పుడు లెంతీ అయినా పర్వాలేదు, కొంచెం ఓపికతో చూడండి మొత్తం. వాడు ఫైనల్ అనాలిసిస్లో నాకు ఏమి ఇచ్చాడు అని అంటే స్క్రిప్ట్ ఒరిజినల్ నేనే క్రియేట్ చేసుకున్నా. సరే మీరు పేపర్లో చదవచ్చు, ఎక్కడైనా చదవచ్చు, కానీ మీ ఓన్ భాషలో మీరు రాసుకోవాలి, మీ ఓన్ భాషలో మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో యూట్యూబ్ దృష్టిలో పాజిటివ్గా ఉంటుంది. గ్రీన్ మార్క్ వచ్చిందంటే మనకు సేఫ్ అన్నట్టు. హ్యూమన్ వాయిస్ ఓవర్ అంటే మనమే ఇస్తున్నాం, అది మీరు ఇస్తున్నారా మీ పక్కన వాళ్ళతో ఇప్పిస్తారా అది మీ ఇష్టం, కానీ మనం ఇచ్చినట్టు ఉండాలి, అది కూడా ఓకే పాజిటివ్. ఇమేజెస్ నో వాటర్ మార్క్డ్ అండ్ కాంటెక్చువల్ అండ్ ట్రాన్స్ఫార్మ్, సో ఇలాంటివి ఉండొద్దు అంటున్నాడు. సో ఓకే విత్ కాషన్, జాగ్రత్త తీసుకొని వాడండి అంటున్నాడు, ఇది ఒకటి. అండ్ ప్రజెంటేషన్ స్లైడ్ షో ఫార్మాట్ బట్ విత్ నరేషన్, స్లైడ్ షో వాడండి బట్ దాన్ని కూడా కొన్ని ఎక్స్ట్రా యాడ్ చేయండి అంటున్నారు. సో ఇది కొంచెం మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ లేకపోతే లెఫ్ట్ మూవింగ్ రైట్ మూవింగ్ ఈ విధంగా అన్నీ ఒక తీరు ఉండకుండా స్తబ్దుగా ఉండకుండా ఆ విధంగా క్రియేట్ చేసుకోండి అంటున్నారు. యాక్సెప్టబుల్ కామెంటరీ ఇన్పుట్, సొంత అనాలసిస్ అంటే నరేషన్ అనేది స్ట్రాంగ్ పాయింట్గా తీసుకుంటుంది దీన్ని. సో సొంత అనాలసిస్ ఉండాలి, మనం చేసే ఏ స్క్రిప్ట్లోనైనా సరే సొంతంగా అనాలసిస్ చేసుకొని వాడగలగాలి. ఇది మాత్రం 100% గూగుల్ నుంచి ఇమేజెస్ వాడడం బదులుగా సో ఏదైతే ఉందో దాని నుంచి వెళ్ళి కొంచెం డౌన్లోడ్ ఈ సైట్లో ఏవైతున్నాయో ఆ సైట్లో నుంచి వెళ్ళి వాడుకోండి అంటున్నాడు. ఇమేజెస్కి స్లైడ్ జూమ్ ప్యాన్ యానిమేషన్, సో చెప్పాను కదా. సో యాజ్ ఇట్ ఈస్గా ఇది చాలా ఈజీ. మీరు ఏ సాఫ్ట్వేర్ వాడుతురు, ఎలా వాడుతురు, ఎక్కడ వాడుతురు అని నాకు తెలియదు, కానీ నేనైతే సింపుల్ అసలు నేను జస్ట్ స్క్రిప్ట్ తయారు చేసుకోవడమే పెద్ద టాస్క్ నాది. స్క్రిప్ట్ తయారు చేసుకున్నంటే వాయిస్ క్లియర్గా ఇచ్చుకుంటాను నేను, నా దగ్గర దానికి సంబంధించిన ఏ ఎక్విప్మెంట్స్ వాడాలి అని చెప్పేసి మీకు తెలియకపోతే నేను వాడుతున్న దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాన్ని కూడా సపరేట్ వీడియో చేస్తాను కామెంట్ రూపంలో మీరు అడిగితే. సో వీడియో డిస్క్రిప్షన్లో ఎలాంటివి పెట్టాలి ఏంటి అని చెప్పేసి అది కూడా సో మీ పేరు అని మెన్షన్ చేయండి, వాయిస్ అండ్ స్క్రిప్ట్ ఒరిజినల్, సో దానికి సంబంధించి మీ పేరు అది మెన్షన్ చేయమంటున్నాడు వీడియో డిస్క్రిప్షన్లో. క్రియేటింగ్ ఇమేజెస్ సోర్సెస్, ఈ ఫ్రీ సోర్సెస్ ఈజ్ ఆల్సో ఏ ప్లస్. అంటే ఒక వేరే వాళ్ళకు అంటే క్రికెట్ వీడియోస్ చేస్తారు అనుకో, స్టార్ స్పోర్ట్స్ వాళ్ళకి క్రియేట్ ఇస్తున్నట్టు అని చెప్పేసి వీడియో పైన పెట్టండి, ప్లస్ కింద డిస్క్రిప్షన్లో కూడా పెట్టండి. మ్యాక్సిమం అలాంటి వీడియోస్ అవాయిడ్ చేయడం బెటరు. ఒకవేళ ఏంది ఈ మధ్య ఏఎన్ఐ ఛానల్ వాళ్ళు అని ఛానల్ అని చెప్పేసి ఎవరు అంటున్నారు కదా, సో దాని ఏఎన్ఐ ఛానల్ వాళ్ళు 7 seconds వాడినందుకు 45 lakhs పెనాల్టీ వేసిర్రు, దానికి సంబంధించి స్ట్రైక్స్ ఇచ్చిర్రు. ఇంకొక స్ట్రైక్ పడితే ఛానల్ పోతాను మెహక్ మంగల్ అని చెప్పేసి అతను చాలా గగ్గోలు పెడుతున్నాడు ఆ నార్త్ ఇండియాలకు సంబంధించిన వెబ్సైట్లకు సంబంధించి హిందీ వెబ్సైటు. సో దానికి దూరంగా ఉండడమే బెటర్ నన్ను అడిగితే. ఈ క్రెడిట్స్ ఇచ్చుడు ఇదంతా అవసరమా మనకు? మనదేదో మనం చేసుకుందాం,
స్టోరీ టెల్లింగ్ చెప్పాలి అనుకున్న వాళ్ళకు ఈ ప్రికాషన్స్ తీసుకొని ఈ విధంగా చేసుకుంటే మీరు మీ ఛానల్ సేఫ్గా ఉండొచ్చు. ప్లస్ మానిటైజేషన్ కూడా అవుతుంది, యాడ్స్ కూడా వస్తాయి. ఇది ఫ్రెషర్స్కు. సీనియర్స్ అయితే నేను వాళ్ళ గురించి జస్ట్ మీ సలహా ఇస్తున్నా, వాళ్ళు సలహా స్వీకరించవచ్చు, స్వీకరించకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. సో ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మనం కావాల్సింది ఏంటి? స్క్రిప్ట్ ఒరిజినల్, వాయిస్ ఒరిజినల్, ఇమేజెస్ ఒరిజినల్, ప్రజెంటేషన్ కూడా ఒరిజినల్గా ఉండాలి అనేది ఫైనల్ అనాలిసిస్. దాని ద్వారా మనం ఇలాంటి వీడియోస్ చేసుకోవచ్చు. చూడండి, నా వీడియో మొత్తం చూడండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చీమల దండు అనేది గూగుల్లో ఉన్న ఫోటోనే, బట్ నేను పూర్తిగా దాన్ని వాటర్ మార్క్ రిమూవ్ చేసేసి మీకు దీంట్లో పెట్టడం జరిగింది. ప్లస్ ఇంకోటి ఇలాంటివి ఏమైంది అని అంటే, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని 2 ఫొటోస్ ఒక దగ్గర పెట్టాను. సో ఇలాంటివి కూడా కొన్ని తీసుకున్నా కూడా దానికి సంబంధించిన ఏమన్నా వాటర్ మార్కులు ఉంటే ఆ వాటర్ మార్కులు డిలీట్ చేసుకొని ఇట్లాంటి స్లైడ్ షోస్ ఇచ్చుకొని, ట్రాన్సిషన్స్ ఇచ్చుకొని, జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవడం ఇలాంటివి పెట్టాను నేను. సో ఇలాంటి ప్రికాషన్ తీసుకుంటే చేయొచ్చు అనేది మీకు చెప్పదలుచుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయగలరని చెప్పేసి కోరుకుంటున్నాను.